అభ్యర్థిగా నన్ను గెలిపించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో నాకు ఓటేసిన ప్రజలందరూ నా కోసం నా వెంట జరుగుతున్నారు. వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ నా అభినందనలు చెప్తున్నాను. ఇంకా ఇలాగే ప్రతి విజయంలో నాకు భాగంగా ఉండాలని వాళ్ళని కోరుకుంటూ ఈ విజయోత్సవాన్ని నడిపించుకుంటున్నాను. నేను కాశపాక శంకరయ్య 10వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను. ఈరోజు శ్రీ కాంతాల జగన్రెడ్డి గారికి మీద నమ్మకం ఉంచిన ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిపైన వారి యొక్క సంక్షేమ పక్షాల పట్ల విశ్వాసం ఉంచి అతి భారీ మెజార్టీతో గెలిపించిన శ్రీ మా కాంతాల జగన్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అంటేనే గరీబుల పాలన. ఈ పాలనలో భాగంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరియు మా గ్రామ మాజీ సర్పంచ్ అయిన బొమ్మ ఈశ్వరన్న గారి నాయకత్వం పట్ల నా పట్ల నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన నా 10వ డివిజన్ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని మరో మారు చెప్పింది కనుక ఈ సన్మాన సభకు వచ్చేసిన నా గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కాబట్టి ఓటర్ మహాశయులారా మీరందరూ కూడా మీ అందరికీ లంచ్ అవర్ ఉంది కాబట్టి అందరూ రావాల్సిన కోరుతున్నాను. జై కాంగ్రెస్. ప్రతి అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించడం మరియు సంక్షేమ పథకాలు చేయడం. ఏంటంటే ఎవరు చనిపోయినా కానీ మా పార్టీలో ఖచ్చితంగా మా అభ్యర్థిగా ప్రకటించుకుంటారు. వారు కలిసి సానుభూతి తెలుస్తాడు. దానికి ఏజెండా అంటే ఏం లేదు సార్, మేము మంచికి మారిపోయారు ఏజెండా అని పెట్టుకోలేము. మా ఏజెండా ఏంటంటే మాకు గెలిపే ఏజెండా, ప్రజల సేవ మా ఏజెండా. ప్రతి ఒక్క సమస్య మీద పాల్గొని చేస్తారు ఆయన. కాబట్టి ఏజెండా అంటే ఏం లేదు సార్. 3 సార్లు మాకు ఓడిపోయినందుకు మా సార్కు సార్ ఘన విజయం కల్పించినందుకు 3 టర్ములు కలుసుకు 600 మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించుకుంటాం, ప్రతి ఒక్క ఇంటికి పోతాం, సేవలు అందిస్తాం సార్. ఏజెండా అంటే ఏం లేదు, ప్రతి ఒక్క కార్యకర్త కలుస్తాం, కలుపుబెట్టి కాపాడుకున్నామని తెలియజేస్తున్నాం.